రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణ బైపాస్ రోడ్డుపై కారు డీసీఎం వ్యాను ఢీకొనడంతో పలువురు గాయాల పాలయ్యారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి. సిరిసిల్ల బైపాస్ రోడ్డుపై బుధవారం జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తున్న కారు డీసీఎం వ్యాను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో కారులో జగిత్యాల, రాయికల్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న వారితో పాటు డీసీఎం వ్యాన్లో ఉన్న వ్యక్తులు కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. హైదరాబాద్ క్యాబ్ బుకింగ్ ద్వారా వాహనాన్ని అద్దెకు తీసుకొని స్వగ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.